నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశాల్లోనే విద్యను అభ్యసించి అక్కడ మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే యూఎస్‌లోని ఎటువంటి సిట్యుయేషన్స్ నెలకొని ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. యూఎస్‌తో పాటుగా సరిసమానమైనటువంటి ఇంకా అనదర్ కంట్రీస్ అసలు ఏమున్నాయి? అక్కడ విద్య ఏ రకంగా ఉంటుంది? ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి? సో, అక్కడ విద్యను అభ్యసించడం వల్ల మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు. విదేశ్ కన్సల్ట్స్ నుంచి డైరెక్టర్ సాయినాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సాయినాథ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో యూఎస్‌లో సిట్యుయేషన్స్ ప్రతి ఒక్కరిని కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు యూఎస్, యూకే గురించి కొంతమంది వరకు అందరికీ అవగాహన ఉంది. సో, ఎలాంటి జాబ్స్ అక్కడ దొరుకుతాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, విద్య ఎలా ఉంటుందనేది. వీటితో సరిసమానంగా ఉన్నటువంటి అనదర్ కంట్రీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? సో, ఖచ్చితంగా అండి. యాక్చువల్‌గా చాలా మందికి తెలియని ఒక జెమ్ అంటే యూరోపియన్ జెమ్ అంటొచ్చు. విచ్ ఈస్ యాక్చువల్లీ జర్మనీ అండి. సో, జర్మనీ ఏంటంటే బేసికలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. దాంతో పాటు బ్యూటిఫుల్‌తో పాటు హైయెస్ట్ జీడీపీ ఉన్నటువంటి కంట్రీ. అంటే యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ చాలా హై స్టాండర్డ్. అంటే మనకి యూఎస్ ఏదైతే స్టాండర్డ్ ఉంటుందో జర్మనీ కూడా దానికి సరిసమానంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరు వెళ్ళినా కూడా ఒకటి ఆయా దేశాల్లో జాబ్స్ కోసము ఎండ్ ఆఫ్ ద డే అదంతా లింక్ టు ద సాలరీస్ అండ్ ద ఇన్కమ్. సో, జర్మనీ ఈజ్ అబ్సల్యూట్లీ ఆల్టర్నేటివ్ ఆప్షన్ వాట్ ఎనీబడీ కెన్ కన్సిడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ స్టడీస్. సో, జర్మనీ ఎడ్యుకేషన్కి ఏంటంటే బేసికలీ తిరుగులేని ఎడ్యుకేషన్ క్వాలిటీ. జర్మనీ అంటే స్టాండర్డ్ ఏదో గొప్పగా ఉందంటే జర్మన్ క్వాలిటీ అంటాం, జర్మన్ టెక్నాలజీ అంటాం. సో, ఇది ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది. సో, ఆబ్వియస్లీ అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు చాలా అఫోర్డబుల్ ఫీజ్ తోటి జర్మనీలో యూనివర్సిటీస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ పాయింట్స్లో జర్మనీ ఇంకొక 4-5 మెట్లు ఎక్కువగానే ఉంటుంది ఓహ్! యూఎస్ కంటే. కానీ చాలా మందికి తెలియక ఏంటంటే బేసికలీ జర్మనీ ఎలా అంటే జర్మన్ లాంగ్వేజ్ కావాలి. యాహ్! జర్మన్ ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తాయి. యూకేలోని సెటిల్ అవ్వచ్చు, యూఎస్‌లో గాని సర్వైవ్ అవ్వచ్చు. రైట్. ఇక్కడ మళ్ళీ సో, జర్మనీ ఈ లాంగ్వేజ్ రావాలి జర్మన్ అంటే లాంగ్వేజ్ రావాలనే ఒక అపోహతోటి వాళ్ళు యాక్చువల్‌గా చాలా మంది అసలు దీన్ని కన్సిడర్ చేయట్లా. బట్ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే జర్మనీ అనేటప్పటికి ఈ రోజున దాదాపు 70,000 మంది ఇండియన్స్ వెళ్తున్నటువంటి దేశం ఇది సంవత్సరానికి. సో, విచ్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉన్నటువంటి కంట్రీ. తర్వాత జర్మనీ ఏంటంటే స్టాండర్డ్స్ వైస్‌గా కూడా అక్కడ ఎంఎన్‌సి కంపెనీస్ బోల్డ్ ఉంటాయి. సో, అక్కడ లాంగ్వేజ్ అవసరం లేదు. అండ్ స్టడీస్ అంటారా పూర్తిగా 100% ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో, చదివేటప్పుడు ఎప్పుడు కూడా మనకు యూనివర్సిటీ క్యాంపస్‌లో కూడా భాషతో సంబంధం లేదు. అండ్ బయట కూడా జనరల్‌గా పార్ట్ టైమ్స్ వాటికి కూడా చాలా జాబ్స్ ఇంగ్లీష్ బేస్డ్ చేయొచ్చు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే వెన్ యూర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అనే ఒక సామెత ఉంది. దాని ప్రకారంగా మనం ఒక జర్మనీకి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటే ఇంకా లోకల్ వాళ్ళతో మమేకమై వాళ్ళతోటి మనం ఇంకా బెటర్ ఇంటరాక్షన్స్ అండ్ రిజల్ట్స్ రావాలి అంటే దట్ బెస్ట్ ఆప్షన్ టు లెర్న్ జర్మన్. దీనికి ప్రతి యూనివర్సిటీ జర్మనీలో నో మ్యాటర్ ఇది పబ్లిక్ యూనివర్సిటీయా ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధం లేదు. ప్రతి యూనివర్సిటీ జర్మనీలో ఫస్ట్ 6 మంత్స్ వాళ్ళకి ఫ్రీగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. ఓహ్! సో, ఈ ఓకే. 6 మంత్స్ వాళ్ళు నేర్చుకుంటూ అది తెలుగులో సామెత ఉంటుంది. 6 నెలలు అయితే వాళ్ళు వీలవుతారని. హుహు. అలాగే మన వాళ్ళకి కూడా నిజంగానే అవుతారా? జర్మనీ ఖచ్చితంగా. 6 మంత్స్‌లో వస్తుందా ఖచ్చితంగా జర్మన్ జర్మన్ లాంగ్వేజ్? బేసిక్స్ వస్తాయి. ఓకే. ఆ తర్వాత వీళ్ళేంటంటే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ టైమ్ జాబ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం భాష మాట్లాడాల్సొస్తుంది. సో, అక్కడ మాట్లాడుతూ ఇప్పుడు ఏదైనా ప్రాక్టీస్ చేయంది ఏది రాదండి. కాకపోతే ఇక్కడేంటంటే 2 ఇయర్స్‌లో వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసి మాట్లాడుతూ దే విల్ బికమ్ ప్రొఫిషియంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఓకే. ఎలాగో ఈ 2 ఇయర్స్ చదివేటప్పుడు 20 ఇయర్స్ పార్ట్ టైమ్ జాబ్‌కి ఏంటంటే ప్రొఫిషియంట్‌గా నీకు ఇంత జర్మన్ బీ1 లెవెల్ రావాలి, సి1 రావాలి అని ఎవరు అడగరు. సో, వైల్ స్టడీస్ ఏదైనా పార్ట్ టైమ్ జాబ్‌కి బేసిక్ ఎంట్రీ లెవెల్ భాష అంటే ఉంటే ఇక్కడ కూడా చాలు. పార్ట్ టైమ్ జాబ్‌కి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మళ్ళీ? నేను అందుకే దీని మీద స్పెసిఫిక్‌గా చెప్పాను. ఏంటంటే యాక్చువల్‌గా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే 24 అవర్స్ పర్ వీక్ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు యూఎస్ మళ్ళీ యాక్చువల్‌గా మీరు ఓన్లీ ఇక్కడే చేయాలని కాకుండా ఇక్కడ మీరు చక్కగా ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ బోత్ ఆర్ లీగల్. ఆ తర్వాత ఇంకా వీసా ఫర్ జర్మనీ ఈజ్ ఆటోమేటికల్లీ వీసా ఫర్ అనదర్ 26 కంట్రీస్. హ్మ్. అంటే ఈ వీసాని షెంజెన్ వీసా అంటాం. ఈ షెంజెన్ వీసా ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే జర్మనీ వాళ్ళు వీసా ఇస్తే ఆ వీసా తోటి స్టూడెంట్ ఇంకొక 26 దేశాలు స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వేస్, ఫ్రాన్స్, తర్వాత లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, తర్వాత స్విట్జర్లాండ్ ఇవన్నీ దేశాలకి కూడా వీళ్ళు ఇంకొక వీసా లేకుండా డైరెక్ట్‌గా టికెట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఈ వీసా ఆటోమేటికల్లీ ఇంకో 26 దేశాలకు వీసా అవుతుంది. ఓకే. సో, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ సెర్చ్ అనేది ఇంకొక 26 దేశాల్లో వాళ్ళు వెతుక్కునే అవకాశం, వెసులుబాటు దొరుకుతుంది. అండ్ జర్మన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ప్రామినెంట్ లాంగ్వేజ్. చాలా దేశాలు యూరోపియన్‌లో జర్మన్ మాట్లాడతారు. అంటే ఉదాహరణకు స్విట్జర్లాండ్ తీసుకుంటే 80% ఆఫ్ పీపుల్ ఇన్ స్విట్జర్లాండ్ దే కెన్ స్పీక్ లైక్ జర్మన్. తర్వాత ఆస్ట్రియా పూర్తిగా జర్మన్ లాంగ్వేజే. అండ్ చాలా కంట్రీస్‌లో జర్మన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది.
కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళు జర్మనీలో చదువుకుంటారు టెక్నికల్గా, కానీ జాబ్స్ మాత్రం త్రూ అవుట్ యూరప్ ఎక్కడైనా చేయొచ్చు. ఎస్పెషలీ జర్మనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ హబ్ ఫర్ జాబ్స్. సో మనకి అమెరికాకి ఎంతైతే జాబ్స్ వస్తాయి అనుకుంటామో, జర్మనీలో కూడా అంతే ధీటుగా జాబ్స్ దొరుకుతాయి. ఓకే. సార్ యూఎస్‌లో మనం చూసుకుంటే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ చిన్న మిస్టేక్ కూడా చేయటానికి భయపడతారు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. స్పెషల్లీ ఆ దేశం వాళ్ళు కాకుండా బయట దేశం నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరికైనా సరే చాలా భయం ఉంటుంది. వన్స్ అక్కడ ఇరుక్కున్నామంటే బయటికి రాలేమని. వేరాజ్ ఇక్కడ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ వైస్‌గా ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎలా ఉంటాయి? సో ముఖ్యంగా అండి యాక్చువల్‌గా మీరు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ మనం రోజు పేపర్‌లో చూస్తా ఉన్నాం. ఇది అక్కడ స్టూడెంట్స్ మీద గన్ ఫైరింగ్ జరిగిందని, లేకపోతే పార్ట్ టైమ్ జాబ్‌లో అటాక్ జరిగిందని. ఇక్కడ లక్కీగా ఏంటంటే గన్ కల్చర్ లేదండి. యూరప్ అనేది చాలా సేఫెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో ముఖ్యంగా జర్మనీలో ఏంటంటే గన్ కల్చర్ అస్సలు ఉండదు. సో ఓన్లీ పోలీస్ దగ్గర మాత్రమే గన్స్ ఉంటాయి. అండ్ సివిలియన్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక నైట్ టైమ్‌లో వచ్చి రాబ్ చేశారు ఇలాంటివి ఎక్కడ మనం వినము, కనిపించదు కూడా. సో అంత సేఫెస్ట్ జోన్. ఆడపిల్లలు కూడా చక్కగా 2కి రాత్రి చక్కగా ఒంటరిగా బయలుదేరి ఇంటికి చేరుకోగలుగుతారు. సో అంత సేఫెస్ట్ జోన్ ఉన్న ప్లేస్. తర్వాత నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విషయానికి వచ్చేటప్పటికి జర్మనీలో ఏంటంటే మనకి ఎక్కడ కూడా యాక్చువల్‌గా ఇప్పుడు మనకి జనరల్‌గా మన స్టూడెంట్స్ బ్రేక్ చేసే రూల్స్ ఏంటి? పార్ట్ టైమ్ జాబ్ క్యాంపస్‌లో చేయకుండా బయట చేయడం. ఇలా చిన్న చిన్నవే కదా! ఇవి యాక్చువల్‌గా అక్కడ అఫీషియల్‌గా లీగల్ అది. కాబట్టి ఇక్కడ వీళ్ళు తప్పు చేయాల్సిన అవసరం ఉండదు, అవకాశం ఉండదు. ఇక తర్వాత కొద్దిగా ఎక్సీడింగ్ ద లిమిట్ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్ అంటారా? అది కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు. బట్ ఇట్స్ అప్ టు దెమ్. బట్ ఇప్పటికైతే ఇబ్బంది ఏమీ లేదు. అంటే 24 అవర్స్ పర్ వీక్ తర్వాత ఎక్స్ట్రా చేసేది క్యాష్ అండ్ జాబ్స్‌లా చేస్తారు. అది కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు కానీ ఇప్పటివరకైతే నాకు తెలిసి రిపోర్టెడ్‌గా మాకు ఈ ఇబ్బంది అయిందని చెప్పి ఇన్ని వందల మందిలో ఎవరు చెప్పలే నాకు ఈ ఇంటర్‌కి వెళ్ళిన వాళ్ళు. యాహ్! చాలామంది యూఎస్ లైఫ్ స్టైల్ అది కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గానీ, అక్కడ ఉన్నటువంటి కల్చర్ గానీ చాలామంది దాన్ని ఇష్టపడి వెళ్ళేవాళ్ళు గూడా ఉంటారు చాలామంది. సో, ఇక్కడ కల్చర్ గానీ, ఇక్కడ ఎమ్యూనిటీస్ గానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గానీ, ఇవన్నీ గూడా ఎలా ఉంటాయి ఇక్కడ? సో ఫస్ట్ థింగ్ అండి యాక్చువల్‌గా మనకి జర్మనీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ విషయంలో వస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఫార్మాట్ విచ్ ఈస్ యాక్చువల్లీ మాస్టర్స్ ప్రోగ్రామ్ అయితే గనక 3 సెమిస్టర్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ లాస్ట్ 1 సెమిస్టర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఒక కంపెనీలో వెళ్లి ఒక 6 మంత్స్ వర్క్ చేసి నేర్చుకుంటారు. తద్వారా వీళ్ళకి ఏంటంటే 2 ఇయర్స్ మాస్టర్స్‌లో ఒక 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. ఓకే. తర్వాత యూజువల్‌గా ఏ కంపెనీలో అయితే ఇంటర్న్‌షిప్ చేస్తారో అక్కడే వీళ్ళకి ఆ కంపెనీ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వదు. కానీ 6 నెలలు అయ్యేటప్పటికి అకాడమిక్ ప్రాజెక్ట్ టైం అయిపోతుంది. బయటకొచ్చేస్తారు. సో ఆ టైంలో ఆ కంపెనీ కొంచెం బెస్ట్ రిసోర్స్ ఎవరంటే మళ్ళీ ఇదే స్టూడెంట్. ఇప్పుడు ఇతనికి యాక్చువల్లీ ఫుల్ టైమ్ వర్క్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ తర్వాత జర్మనీలో ఏంటంటే మనకి 18 మంత్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది. అంటే బేసికలీ ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఇంకొక 18 మంత్స్ అదనంగా వీళ్ళకి కోర్స్ తర్వాత టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ఎనీ జాబ్ నో మ్యాటర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ ఆర్ నాట్. అండ్ ఇప్పుడు యూఎస్ లాగా ఒక కంపెనీ వచ్చి మీకు స్పాన్సర్ చేస్తేనే మాకున్న ఈ కోటాలో మీకు లాటరీ తీసిస్తాము ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా మీకు యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ మీకు వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ అవుతుంది. అండ్ మీరు ఒక 3 ఇయర్స్ ఆ దేశంలో వర్క్ పర్మిట్ చేస్తే పిఆర్ వచ్చేస్తుంది. ఓహ్! సో పిఆర్‌కి చాలా ఈజియెస్ట్ రూట్ అంటే జర్మనీ అని చెప్పొచ్చు. ఓకే. అన్నిటికన్నా జర్మనీకి అందుకని చాలా జర్మనీలో ఈజీగా చాలా ఈజీగా పిఆర్ వస్తుంది. ఎందుకంటే చదువు తర్వాత వీళ్ళు ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే పిఆర్ వస్తుంది. అండ్ 21 మంత్స్‌లో కూడా పిఆర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళ లెవెల్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ B2 ఉండాలి. B2 జర్మన్ లాంగ్వేజ్ అంటే బేసికల్లీ ఆల్రెడీ 2 ఇయర్స్ చదువుతున్నారు. ఇంకో 21 మంత్స్ అంటే టోటల్‌గా ఒక 4 ఇయర్స్‌లో B2 లెవెల్ వరకు జర్మన్ నేర్చుకుంటే వాళ్ళకి డైరెక్ట్‌గా పిఆర్ వచ్చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఒకవేళ జాబ్ రాకపోతే ఎట్లా వాళ్ళ కెరియర్ సెటిల్మెంట్ అనేది ఎలా చేసుకోవచ్చు? సో జాబ్ రాకపోతే ఏంటంటే బేసికలీ మనకేంటంటే ఇక్కడ జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గొప్పతనం ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ వేరే కంట్రీస్‌లో లాగా ఈజీగా పాస్ అవ్వడం కుదరదు. సో స్టడీస్ టైంలో ఖచ్చితంగా వీళ్ళు చదువుకోవాలి. సో దీనికి షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ బాగుంటుందో ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఉంటుందో కరికులం అండి ముఖ్యంగా. ఇప్పుడు మనకి అవుట్‌డేటెడ్ కరికులం చదివిన వాళ్ళకి జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు. ఇక్కడ ఏమవుతుంది ఎడ్యుకేషన్ కరికులం అనేది ఎవ్రీ 6 మంత్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుంటే ఏఐ ప్రతి నెల మారుతోంది. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైనా మాస్టర్స్ ఇన్ ఏఐకి అని డేటా సైన్స్‌కి వెళ్తే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ అండ్ నెక్స్ట్ జరగబోయే ఆర్&డి ఈ రెండింటిని మిళితం చేసి వీళ్ళకి ఎడ్యుకేషన్ కరికులంలో వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెన్ దట్ ఈస్ దేర్ యాక్చువల్లీ ఒకటి ఫస్ట్ రూట్ లెవెల్ నుంచి బేస్ బాగుండాలి. అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్. అది ఖచ్చితంగా జర్మనీలో దొరికే స్టాండర్డ్ మనకి ప్రపంచంలో ఏ దేశంలో దొరకదు. అది గ్యారంటీడ్. అంత విదేశ్ కన్సల్స్ నుంచి వెళ్ళే ఒక విద్యార్థికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ అండి బేసికలీ ఏంటంటే జర్మనీలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 యూనివర్సిటీస్ ఉంటాయి. సో పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. ఈ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ మొత్తం 367 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో విదేశ్ కన్సల్స్ ఏంటంటే మా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు
పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంచుమించు సేమ్. ఎందుకంటే జర్మన్ గవర్నమెంట్ జర్మన్ డిగ్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చూసుకునేది ఏంటంటే వెదర్ ఎనీ యూనివర్సిటీ ఈ మాటకొస్తే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా బికాస్ వీఆర్ గివింగ్ బ్రాండ్ జర్మనీ అనేది ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పబ్లిక్ ప్రైవేట్ తేడా ఉండదు. కానీ ట్యూషన్ ఫీజ్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజు వచ్చేసి దాదాపు మనకి 9 లక్షల నుంచి 20 లక్షల వరకు 2 ఇయర్స్ మాస్టర్స్కి ఖర్చు అవుతుంది. కొన్ని యూనివర్సిటీలు 9 లక్షలు, కొన్ని 10, 15, 20 వరకు ఉన్నాయి. అదే మనం పబ్లిక్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి కేవలం సెమిస్టర్కి 40,000 రూపాయల్లో చదువుకోవచ్చు. అంటే 2 ఇయర్స్ మాస్టర్స్కి 1,60,000 రూపాయలు వాళ్ళ చదువు అయిపోతుంది. సో అంత తక్కువ ఫీజులో కూడా చదువుకోవచ్చు. కాబట్టి మాకు ఎప్పుడైతే ప్రొఫైల్ వస్తుందో ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా మేము చూసేది ఏంటంటే వాళ్ళు కుదిరినంత వరకు ఆ పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్కి మేము ప్రయత్నం చేస్తాం. తద్వారా ఏంటంటే లైక్ వాళ్ళకి డైరెక్ట్గా ట్యూషన్ ఫీజులోనే స్ట్రైట్ 20 లక్షలు సేవ్ అయిపోతాయి. ఓకే. సో దీని ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్లో వీళ్ళు చదువుకోగలుగుతారు. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్తో చదవడం పాటు మనకేంటంటే అప్లికేషన్ టు అకామిడేషన్ ఇస్ సంథింగ్ వాట్ విదేశ్ కన్సల్స్ ఇట్ ఈస్ యూజువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్. కాబట్టి మేము అప్లికేషన్ దగ్గర నుంచి స్టూడెంట్స్కి వీసా ప్రాసెస్, ఆ తర్వాత ఆ వీసాలో కూడా 100% సక్సెస్ రేట్ తోటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వీసా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ అకామిడేషన్ కావాలి. ఈ అకామిడేషన్కి ఏంటంటే ఆల్రెడీ మేము అక్కడ ఉన్న యూనివర్సిటీస్ తోటి అఫీషియల్గా వర్క్ చేయడం వల్ల ఆ యూనివర్సిటీస్ వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్స్ ఒక 20 మంది వస్తున్నారు. 20 మంది అంటే మాకు అప్రాక్సిమేట్లీ ఒక 5 అపార్ట్మెంట్స్ కావాలి. సో ముందుగా ఇండెంట్ ఇచ్చేస్తాం, ఇలా మాకు ఒక 5 అపార్ట్మెంట్స్ కావాలి. రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి అక్కడ. దాని ద్వారా మన స్టూడెంట్స్కి ఏంటంటే వెళ్ళే కంటే ముందే అక్కడ హౌసింగ్ కూడా మనం ఇక్కడి నుంచి మాట్లాడి పంపించడం జరుగుతుంది. సో ఒక నా ఓన్ బ్రదర్ని పంపించిన, నా అబ్బాయిని పంపించిన ఏం చేస్తామో ఇక్కడ విదేశ్ కన్సల్స్లో వాట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ష్యూర్ ఇస్ అందరికీ అదే విధమైన సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు యూఎస్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జాబ్ వచ్చిన తర్వాత కూడా వెంటనే వాళ్ళు మళ్ళీ ఇండియా రావడానికి కూడా స్కోప్ ఉండదు. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ తర్వాత కానీ వాళ్ళు రాలేరు. ఎందుకంటే మళ్ళీ జాబ్ పోతుందేమోనని భయం కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గ్రీన్ కార్డు ఉన్నవాడు తప్పితే కానీ మిగతా ఎవ్వరూ కూడా ఎప్పుడంటే అప్పుడు రావడానికి వెళ్ళడానికి ఉండదు. వేరేజ్ ఈ కంట్రీస్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఫస్ట్ మనిషికి అండి డబ్బుల కంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితిలో ఉండి ఎంత డబ్బులు ఉన్నా వేస్టే. సో జర్మనీ లాంటి కంట్రీస్లో ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఉన్నది మనుషులుగా బతుకుతున్నారు. ఇంకా అక్కడ ఒక మనిషి 8 గంటలు వర్క్ చేయాలంటే 8 గంటలే వర్క్ చేస్తారు. దానికంటే ఎక్స్ట్రా టైంలో అసలు ఏ కంపెనీ కూడా ఎంప్లాయీని కనీసం కాంటాక్ట్ కూడా చేయరు. వీకెండ్స్లో అసలు ససేమిరా కాలే రాదు. సో అంత సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక 6 నెలలు ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు సొసైటీ మెంబర్ అయిపోతారు. ఎప్పుడైతే సొసైటీ మెంబర్ అవుతారో అప్పుడు ఆ కంపెనీకి కూడా వీళ్ళని ఫైర్ చేసే హక్కు ఉండదు. ఒకవేళ ఫైర్ చేసినా దే హ్యావ్ టు పే 1.5 years శాలరీ ఆర్ ద కంపెనీ షుడ్ బి రెడెండెంట్. ఈ కంపెనీకి నేను నడపలేను అనుకుంటే తప్ప వీళ్ళు ఉద్యోగాలు తీయడానికి అక్కడ జర్మనీ రూల్స్ ఒప్పుకో అట్లా. ఎందుకంటే బేసికలీ వీళ్ళందరూ కూడా ఒక లైక్ వాట్ ఈస్ సోషలిస్ట్ ఐడియాస్ కదా. సో కాబట్టి మనుషులుగా ఆ ప్రశాంతతతో బతకాలనేది ఉంచుతారు. కాబట్టి ఇలాంటి కంట్రీస్లో మీకు ఏదైనా వర్క్ ఉండి ఇండియాకి వచ్చినా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇట్స్ ఎ మల్టిపుల్ ఎంట్రీ వీసా. అండ్ ఇంకోటి ఫ్లైట్స్ కూడా 24 hours పట్టదు. చక్కగా 8 hours డైరెక్ట్గా హైదరాబాద్ టు ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే టు అండ్ ఫ్రో ఈజీ ఉంటుంది అండ్ సెక్యూరిటీ, సేఫ్టీ. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా పిఆర్ ఆప్షన్ కూడా ఇంత ఫాస్ట్గా రావడము. తర్వాత లాంగ్వేజ్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ప్రపంచం మొత్తంలో దిస్ ద ఓన్లీ కంట్రీ విచ్ అలౌస్ పేరెంట్స్ యాజ్ డిపెండెంట్స్. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో మన పేరెంట్స్ పిల్లల్ని చూడడానికి వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ టికెట్ కూడా చూపిస్తే కానీ పంపని పరిస్థితి. జర్మనీలో మాత్రం ఏంటంటే ఇఫ్ యువర్ సన్ ఆర్ డాటర్ ఈస్ వర్కింగ్ దేర్ ఆటోమేటికలీ ఒక వైఫ్కి ఎలా అయితే డిపెండెంట్ వీసా ఇస్తారో పేరెంట్స్ కూడా అలాగే డిపెండెంట్ వీసా ఇస్తారు. సో అక్కడ పేరెంట్ కూడా వెళ్ళి ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు యూఎస్లో జనరల్లీ అక్కడ పిల్లలు పుడితే పిల్లల నుంచి డిపెండెంట్గా పేరెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇక్కడైతే ఉండదు. అసలు ఆ టెన్షన్ లేదండి. అయితే బర్త్ రైట్స్ సిటిజన్షిప్ ఇక్కడ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి పేరెంట్ ఇద్దరిలో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి పిఆర్ ఉంటే ఆటోమేటిక్గా చైల్డ్ కూడా పిఆర్ వస్తుంది. వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటే చైల్డ్ కూడా పాస్పోర్ట్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూఎస్, యూకేతో సరిసమానంగా ఉన్నటువంటి జర్మనీ ఇంకొక కంట్రీ కూడా దీంట్లో ఇంకా వాటికన్నా వీటికి ఇంకా ఎక్కువగా జర్మనీలోనే బెనిఫిట్స్ అనేది విద్యార్థులకు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే లైక్ ఫస్ట్ థింగ్ మనకు డబ్బులు పెట్టే చదవాల్సిన అవసరం లేదు. అండ్ వీసా కూడా 100% సక్సెస్ రేట్ ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి ఈపీఎస్ వెరిఫికేషన్ ఒకటి జరుగుతుంది. ఫండింగ్ కూడా బ్లాక్డ్ అకౌంట్లో వేస్తాము. కాబట్టి ఇప్పటివరకు ఇన్ని వేల అప్లికేషన్స్ చేసాము, ఒక్క రిఫ్యూజల్ కూడా లేకుండా. సో ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఇవ్వడానికి మనం 100% వీలు లేదు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్. సో వ్యూస్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అనే వాళ్ళు విద్యార్థులను ఎవరినైతే వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించాలి, చదివించాలి అని చూస్తున్నారో, పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ అవ్వాలి. సో ఏ దేశాలకి పంపిస్తే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎక్కడ సేఫ్గా ఉంటారు, సో ఎక్కడ ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు అవగాహన కల్పించుకుని ఆ తర్వాత విద్యార్థులను పంపించడం అనేది చాలా సేఫ్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఎవరైనా జర్మనీ వెళ్ళాలి, అక్కడ విద్యను అభ్యసించాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి విదేశ్ కన్సల్ట్స్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.